జై శ్రీ మాతాజీ. సహజయోగ ధ్యాన కార్యక్రమం 12వ రోజు ప్రోగ్రామ్‌కి విచ్చేసిన సత్యాన్వేషులందరికీ హృదయపూర్వకమైన, ఆత్మపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయేది సహస్రార చక్రం. ఏడవ చక్రం మన మాడు తల పై భాగాన ఉన్న చక్రం గురించి నేర్చుకుంటున్నాం. చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ చక్ర సహజయోగంలో. సో, శ్రీమాతాజీ గారు మనకి 1970 మే 5వ తారీఖున ఎర్లీ మార్నింగ్ అవర్స్‌లో చాలా ఘోరమైన తపస్సు 18 గంటలు తపస్సు చేసిన తరువాత శ్రీమాతాజీ గారు సహస్రార చక్రాన్ని ధ్యానం ద్వారా ఓపెన్ చేశారు. ఆ ఘటన ద్వారా ఏమి సాధ్యమైంది అంటే, సహస్రార చక్రం ఓపెన్ అవ్వడం వలన మన అందరము సామూహికంగా మన సహస్రార చక్రమును, మన కుండలిని శక్తి ఛేదించి మనకి యోగాన్ని ప్రసాదించే యోగ్యతకి మనకి ఆహ్, యో యోగం సాధ్యమయిందనమాట. శ్రీమాతాజీ గారు తన సహస్రార చక్రాన్ని ఓపెన్ చేయడం వలన. మనం ఇప్పటి వరకు నేర్చుకుంటా ఉన్నాము. శ్రీ మాతాజీ గారు ఆమె సహస్రార చక్రాన్ని ఓపెన్ చేయడం వల్లనే మనకి ఈ సహజయోగ లభ్యమైందని, ఈ సహజయోగం ద్వారానే మనము మనలో నిద్రాణా స్థితిలో ఉన్న కుండలిని శక్తిని ఉద్ధానపరుచుకొని, మన ఆత్మ సాక్షాత్కారాన్ని మనం పొందగలిగాం. చాలా సులువుగా. ఎంత సులువుగా అంటే, ఒక పువ్వు ఎంత సున్నితంగా వికసిస్తుందో, మనం శ్వాస లోపలికి ఎంత సున్నితంగా తీసుకుంటామో, అలా ప్రకృతిలో జరిగే అన్ని సున్నితమైన విషయాలు ఎంత సరళంగా, సహజంగా జరుగుతాయో, అంతే సరళంగా, సహజంగా యుగాల నుంచి నిద్రాణ స్థితిలో ఉన్న మన జన్మ జన్మల కుండలిని శక్తిని జాగృతి పరుచుకొని ఆత్మ సాక్షాత్కారం పొందే భాగ్యం, యోగ్యం మనందరికీ కలిగింది. అదే క్షణంన ఇంకొక మహాఘట్టం గూడా జరిగింది. ఏంటంటే, సహస్రార చక్రము ఓపెన్ చేసి ఎందుకని మానవాళి ఆత్మ సాక్షాత్కారం సహజంగా పొందాలనే ఉద్దేశంతో సహస్రార చక్రంని ఓపెన్ చేశారు కాబట్టి శ్రీమాతాజీ, సహస్రార చక్రం యొక్క అధిష్టాన దేవత అనే స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆదిశక్తియే సాక్షాత్ మానవ జన్మలో ఈ భూమి మీదకి వచ్చి మానవ జన్మ తీసుకొని ఎందుకు వచ్చారు అంటే, ఒక తల్లి రూపంలో వచ్చి మనకి ఈ మహాయోగాన్ని చేతులు పట్టుకొని అత్యంతమైన ప్రేమతో ఈ యోగాన్ని, యోగ యొక్క భాగ్యాన్ని, యోగ ఫలితాన్ని మనందరికీ ప్రసాదించాలని అత్యంత ప్రేమ శక్తి. ఎంత ప్రేమ అంటే, ఆదిశక్తి తన ప్రేమ శక్తితో ఈ సృష్టినే సృష్టించారు. తన ప్రేమ శక్తితో సదాశివుని ఆనందం కోసం. అంతే ప్రేమ శక్తితో ఆ ఆదిశక్తియే ఒక తల్లి రూపంలో ఈ భూమి మీదకు వచ్చి తన సహస్రార చక్రాన్ని ఓపెన్ చేసి సహస్రార చక్రం యొక్క అధిష్టాన దేవత అయ్యారన్నమాట. సో, ఏ ఘటన వలన మనకి సహజయోగం లభించిందో, అదే ఘటనతో సాక్షాత్ శ్రీ మాతాజీ ఆదిశక్తి రూపంలో మన అందరి సహస్రార చక్రం అధిష్టాన దేవత అయ్యారనమాట. సో, మనకి సహస్రార చక్రం ఓపెన్ అవ్వాలి అంటే, మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది శ్రీ మాతాజీని సహస్రార చక్రం యొక్క అధిష్టాన దేవతగా గుర్తించడం అన్నమాట. మనం భవసాగరం దగ్గర ఏం చెప్పుకున్నాము? శ్రీ మాతాజీ నిస్సందేహంగా మీరే మా గురువు అని చెప్పుకున్నాం. మనం సహస్రార చక్రం దగ్గర సహస్రారం ఓపెన్ అయ్యి, మన ఆత్మ పరమాత్మతో యోగం చెందాలి అని అని మనకి ఇచ్ఛాశక్తి ఉన్నప్పుడు, దానికి మనకి తోడుగా ఉండాల్సింది నిస్సందేహంగా శ్రీ మాతాజీ మీరే సహస్రార చక్ర స్వామిని. మీరే సహస్రారం చక్రం యొక్క అధిష్టాన దేవత. మీ ఆశీర్వచనముల వల్లనే మా సహస్రారము తెరుచుకోగలదు. దయచేసి మా సహస్రారములోకి రండి తల్లి. దయచేసి
మా అందరి సహస్రారంలోకి రండి తల్లి అనే ఒక భావన హృదయపూర్వకంగా మనలో ఉండాలి. ఇప్పుడు ఈ విషయం అప్పుడే సహస్రారం ఓపెన్ అవ్వాలి అంటే, మన హృదయం ఓపెన్ అవ్వాలన్నమాట ఫస్ట్. అందుకే హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి అంటారు. ముందు హృదయదేవి అని ఎందుకన్నారంటే, ఆ తల్లి హృదయంలో మన హృదయంలోకి రావాలి. మన హృదయంలోకి వచ్చిన తర్వాత, మన హృదయాన్ని విశాలం చేసి, ఆ హృదయంలో ఉన్న ఆత్మ యొక్క ప్రకాశాన్ని మన ఆజ్ఞాచక్రం ద్వారా సహస్రారంలోకి చేరినప్పుడు, అప్పుడే మన సహస్రార చక్రంలోకి మన ఆత్మ వచ్చి, పరమాత్మతో మనకి యోగాన్ని ప్రసాదిస్తుందనమాట. సో, మన సహస్రార చక్రం ఓపెన్ అవ్వాలి అంటే, శ్రీమాతాజీ మన సహస్రార చక్ర స్వామిని అని గుర్తించాలి. మన హృదయంలోకి ముందు ఆహ్వానించుకోవాలి. మన హృదయంలో ఉన్న మలినాలు అన్నీ తొలగించుకోవాలి. ఎట్లా అంటే, మన ఆత్మకు ఉన్న 6 శత్రువులంటారు కదండీ! మనము అన్నీ తెలుసు మనకి. చాలా మందికి సాధారణంగా చాలా తెలుసు. కానీ అవి పాటించటంలో మనకి అడ్డంకులొచ్చేవి ఏమిటి అంటే, మన ఈ ఆత్మకి వ్యతిరేకమైన 6 గుణాలు అన్నమాట. శత్రువులు, అంతర్శత్రువులంటారు. సో, ఎప్పుడైతే మనము ఈ అంతర్శత్రువుల్ని మనలో ఎప్పుడు బయటకొస్తున్నాయి? ఏ పరిణామంలో ఉన్నాయి? మనల్ని ఎలా ఇబ్బంది పడుతున్నాయి? సత్య మార్గం నుంచి ఎలా బయటికి పడేస్తున్నాయి? అనే అవగాహన వచ్చిన తర్వాత, తక్షణం మనము ఈ సహజ యోగం ద్వారా మనలో ఉన్న కుండలిని శక్తి ద్వారా ఆ శత్రువుల్ని అంటే అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, మద, లోప, మాత్సర్యం మాత్సర్యం అంటారు కదండీ! ఈ అంతర్శత్రువుల్ని మనము మన హృదయం నుంచి, మనలోంచి, మన భావాల నుంచి తొలగించాలనమాట. ఆ విధంగా మన హృదయాన్ని ఎప్పుడైతే నిర్మలంగా, పవిత్రంగా చేసుకుంటామో, ఆ హృదయ శక్తి ద్వారా మన సహస్రార చక్రం నెమ్మదిగా తెరుచుకుంటుందనమాట. సో, ఈ 3 విషయాలు మన సహస్రార చక్రం గురించి. ఇప్పుడు మన సహస్రార చక్రం మన చేతుల్లో ఎక్కడ ఉంది అంటే, మన చేతి మధ్య భాగంలో, అరచేతి మధ్య భాగంలో. మీరు స్లైడ్‌లో చూస్తున్నట్టుగా ఈ మధ్య భాగంలో మన సహస్రార చక్రం ఉంటుంది. అట్లానే అరికాళ్ళ మధ్య భాగంలో కూడా మన సహస్రార చక్రం ఉంటుంది. మన హృదయంలో బ్రహ్మరంధ్రం అంటే మాడు ప్రదేశం. చిన్న పిల్లలు పుట్టినప్పుడు మాడు మెత్తగా ఉంటుందన్నాం చూడండి. అక్కడ అదే సైన్స్‌లో కూడా లింబిక్ ఏరియా అంటారు. ఈ స్థానంలో మన సహస్రార చక్రం ఉంటుంది. ఇప్పుడు మన అన్ని చక్రాల్లో యొక్క గుణగణాలు నేర్చుకున్నాం కదండీ! మూలాధార చక్రంలో మనకి అమాయకత్వం అని, వివేకము, విచక్షణ జ్ఞానము, శీలము, పవిత్రత అని, స్వాదిష్టాన చక్రంలో నిర్మలమైన విద్య, శుద్ధ ఇచ్చ, నిర్మలమైన చిత్తము, సృజనాత్మక శక్తి అని, నాభి చక్రంలో సంతృప్తి, జనరాసిటీ అంటే ఉదార స్వభావం, శ్రీ రాజ్యలక్ష్మి యొక్క తత్వము అని నాభి చక్రంలో, భవసాగరంలో స్వయం గురు తత్వం అని, మన హృదయ చక్రంలో మనోధైర్యము, ఆత్మతత్వము, అట్లానే శ్రీరామచంద్రుని యొక్క మర్యాద పురుషోత్తమ యొక్క లక్షణాలు. విశుద్ధి చక్రం దగ్గర మనకి సాక్షి తత్వము, నిర్దోషి భావము, శ్రీకృష్ణునిలో ఉన్న మాధుర్యము, తేనె అంత మాధుర్యము, మన మాటలలో, చేతలలో, హావభావాలలో మాధుర్యము. ఆజ్ఞాచక్రం దగ్గర ఈ ఆజ్ఞాచక్రం ఎంత ఇంపార్టెంట్ అంటే, నలుగురు దేవీ దేవతలున్నారని తెలుసుకున్నాము. మధ్య ఆజ్ఞాచక్రంలో క్షమాకి మారుపేరైన లార్డ్ జీసస్, మదర్ మేరీ, ఎడమ ఆజ్ఞాచక్రంలో మహావీర, కుడి ఆజ్ఞాచక్రంలో లార్డ్ బుద్ధ, వెనక ఉన్న ఆజ్ఞాచక్రంలో మన గణేష, కుండలిని మన మూలాధార చక్రంలో ఉన్న శ్రీ గణేష, ఎప్పుడైతే మన ఆత్మ ఆజ్ఞాచక్రానికొస్తుందో, మన ఆత్మను వెనువెంటనే ప్రయాణం చేసి ఆత్మతత్వాన్ని ప్రసాదించే శ్రీ గణేష ప్రతి చక్రంలోనూ ఆయన తత్వం ఉంటుందండి. మన ఆజ్ఞాచక్రం దగ్గరికొచ్చేసరికి శ్రీ గణేష, శ్రీ మహాగణేష తత్వంలో ఉంటారనమాట. శ్రీ మహాగణేష తత్వంలో ఏం చేస్తారు అంటే, మన ఆధ్యాత్మిక ఉన్నతిలో
మన కుండలిని ఉద్ధానంలో ఉన్న అన్ని కర్మ ఫలాల్ని ఆయన తొలగించేస్తారనమాట. మన కర్మ ఫలాలే కాకుండా, మన తల్లిదండ్రుల కర్మ ఫలాలు, మన తాత ముత్తాతల కర్మ ఫలాలు, మన గత 7 జన్మలుగా వచ్చే అన్ని కర్మ ఫలాల్ని శ్రీ గణేశుడు ఇక్కడ శ్రీ మహాగణేశ రూపంలో మనల్ని మన కర్మల నుంచి విముక్తి చేస్తారు. ఎందుకంటే, మనము ఆత్మస్వరూపులు కావడానికి. ఇప్పుడు మనము అన్ని చక్రాలకి గుణగణాలు నేర్చుకున్నాం. ఇప్పుడు మనకి సహస్రార చక్రంలో మనకి సహస్రార చక్రం యొక్క గుణగణాలు ఏంటంటే, ఎప్పుడైతే మన కుండలిని శక్తి మన సహస్రారంలో ఉన్న బ్రహ్మరంధ్రాన్ని చేరిందో, అక్కడ అప్పుడు మనకి నిశ్శబ్ద స్థితి వస్తుందనమాట. సో, నిశ్శబ్ద స్థితి రాగా ఎప్పుడైతే నిశ్శబ్ద స్థితి వచ్చిందో, అప్పుడు మన కుండలిని శక్తి సహస్రారంలోకి చేరిందని, మన కుండలిని శక్తి సహస్రారముకు చేరగానే మనకి నిశ్శబ్ద స్థితి వస్తుంది. ఈ 2 వెనువెంటనే జరుగుతూ ఉంటాయి. ఆ నిశ్శబ్ద స్థితిలో మనకి మనం పొందే ఆనందం ఏంటంటే నిరానందం. అన్ని ఆనందాలకి మించినది నిరానందం. ఇంకొకటి యోగానందం. యోగంలో ఉన్న ఆనందం. సో, ఈ తత్వాలు వీటికి వీటన్నిటికన్నా ఇంకొక ముఖ్యమైన గుణగణం ఏంటంటే సత్యాన్ని తెలుసుకోవడం. సహజయోగం ముందు, ఆత్మ సాక్షాత్కారం ముందు ఏది సత్యము, ఏది యాక్చువల్లీ ఏది సత్యం అనేది మనకి తెలీదు. మంచి, చెడు తెలుస్తుంది మనకి. ప్రతి ఒక్కళ్ళకి మంచి, చెడు అనేది ఎవరికి సంబంధించిన ఒపీనియన్ వాళ్ళకుంటుందండి. ఆ ఒపీనియన్ ఎలా వస్తుంది అంటే, మన అహంకార, ప్రతి అహంకారాల ద్వారా ఇది మంచి, ఇది చెడు అని మనం నిర్ణయిస్తాము. అందుకే ఆత్మ సాక్షాత్కారం పొందలేని వాళ్ళలో మంచి ఒకరికి ఒకటి మంచి అనిపిస్తే, ఇంకొకరికి ఒకటి మంచి అనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒకటి తప్పు అనిపిస్తే, ఇంకొకరికి ఇంకోటి తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే, వాళ్ళు మంచి చెడులు అహంకార, ప్రతి అహంకారాలతో డిసైడ్ చేస్తున్నారు కాబట్టి. ఆత్మ సాక్షాత్కారం వచ్చిన తర్వాత, కుండలిని శక్తి మన సహస్రారంకు చేరిన తర్వాత, మనకి మంచి, చెడు కాకుండా సత్యం అంటే ఏమిటి? ట్రూత్ అనేది సత్యం అనేది ఒక్కటే. మనం ఎన్ని విధాలుగా అర్థం చేసుకున్నా, జరిగేనే సత్యం మాత్రం ఒక్కటే ఉంటుంది. ఎప్పుడు కూడా ట్రూత్ ఈస్ వన్ అంటారు. ఆ సత్యాన్ని మనము కుండలిని శక్తి సహస్రారంలోకొచ్చినప్పుడు తెలుస్తుంది. ఏ విధంగా తెలుస్తుందంటే, చైతన్య తరంగాల ద్వారా. చైతన్య తరంగాలు ఏమిటి అంటే, భగవంతుని యొక్క ప్రేమ శక్తి. ఆ ప్రేమ శక్తి ఇది సత్యము, ఇది అసత్యము అని మనకు చెప్తుందనమాట. సో, మనము సహస్రార చక్రం తెరుచుకున్నప్పుడు ఏదన్నా సత్యము, అసత్యము తెలుసుకోవాలంటే, మనం ఒక సింపుల్ ప్రశ్న మన కుండలిని శక్తిని, సహస్రార చక్ర స్వామిని అయిన శ్రీ మాతాజీ గారిని ఒక చిన్న ప్రశ్న అడగొచ్చు. ఇది సత్యమా? ఇది అసత్యమా? ఈ వ్యక్తి ఈ వ్యక్తి చెప్పేది నిజమా? అసత్యమా? అనే ఒక ప్రశ్న అడిగినప్పుడు మనలో చల్లని వాయు తరంగాలొస్తే అది సత్యమని, వేడి వాయు తరంగాలు ఇంకా ఎటువైనా తిమ్మిరి కానీ, ఎటువంటి మనకి అనుభవం కలిగినా అది అసత్యం అని మనం తెలుసుకోగలమనమాట. అది ముఖ్యమైన గుణము సహస్రార చక్రం యొక్క. సో, ఇప్పుడు మనము మరిన్ని విషయాలు ఈ వీడియో ద్వారా సహస్రార చక్రం యొక్క వీడియో ద్వారా తెలుసుకొని మనము ధ్యానంని చేద్దాము. అందరము కూడా. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. ఈరోజు ధ్యాన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు. స్వాగతం, సుస్వాగతం. 2 అరచేతులు తెరిచి ఉంచి శ్రీ మాతాజీ గారి బొట్టు చూస్తూ మన అరచేతుల్లో వస్తున్న చైతన్య తరంగాలను గమనిస్తూ ఉందాం. ఈరోజు మనం చివరి కేంద్రమైన సహస్రార చక్రం గురించి తెలుసుకోబోతున్నాము. ఈ సహస్రార చక్రమునకు అధిష్టాన దేవత శ్రీ కల్కి, శ్రీ మాతాజీ. సహజ గుణములు సామూహిక చేతన, సంఘటితము,
నిశ్శబ్దము, ప్రశాంతత. స్థూల భావము మాడు, చేతిలో స్థానము, అరిచేయి భాగము. బాధకి కారణములు, భగవంతుని గురించి సందేహము, శ్రీ మాతాజీ గురించి సందేహము. దళముల సంఖ్య సహస్రము, 1000. సహస్రార చక్రములో అంతర్గత సూక్ష్మ వ్యవస్థ అంతా సంఘటితమగును. సహస్రార చక్రములో ప్రతి ఒక్క చక్రము తన యొక్క ప్రత్యేక స్థానమును కలిగి ఉన్నది. ఇక్కడ విరాట్ పురుషునిలో గల ప్రతి ఒక్క దేవత తన నివాస స్థానమును కలిగి ఉంటారు. కుండలిని శక్తి సహస్రార చక్రంలోనికి వచ్చిన పిదప మాత్రమే మనము త్రిగుణాలకు, సత్వరజస్తమో గుణములకు అతీతులమై సాపేక్ష స్థితిని అధిగమించి భూమిపై స్వర్గమును దర్శించుతాము. ఈ లోకము మన మేధస్సుకు అందనిది. దాని గురించి వర్ణించాలంటే భాషలో పదాలు లేవు. అది మన చిట్ట చివరి గమ్యము. అది ఎప్పటికీ సర్వవ్యాప్తమై ఉంటుంది. కుండలిని శక్తి సహస్రార చక్రమును చేరిన వెంటనే సహస్ర కమల దళములు విచ్చుకుంటాయి. పరిపూర్ణ జ్ఞానము కలుగును. సమాధి స్థితి సంప్రాప్తిస్తుంది. మీ మాడుపై శక్తివంతముగా నాడి కొట్టుకొనుటను, నాడీ స్పందనను, దానిని అనుసరించి మంచు కరుగుతున్న స్పర్శను, బ్రహ్మరంధ్రం నుంచి చల్లని వాయు తరంగముల ప్రవాహ అనుభూతిని మీరు పొందుతారు. అప్పుడు మన అజ్ఞానము పటాపంచలై మటుమాయమవుతుంది. తద్వారా జ్ఞానమును పొందుటచే యథార్థముగా పునర్జన్మను పొందినట్లు మనము గ్రహిస్తాము. వేదములలో చెప్పినట్లుగా ద్విజ అనే దాని అర్థమైతే అప్పుడు చైతన్యానుభూతి మొదలవుతుంది. కుండలిని శక్తి మన యొక్క వ్యక్తిగత చేతనను విశ్వచేతనతో సంయోగం చేసినప్పుడు ఆత్మ పరమాత్మతో ఏకమై వెనువెంటనే మనము సర్వవ్యాప్తమైన పరమ చైతన్య తరంగ స్పర్శానుభూతిని పొందుతాము. ఈ తరంగములు విశ్వవ్యాప్తమై ఉన్నాయి. ఆత్మ సాక్షాత్కారమునకు మునుపు మనము ఒక అండము వలె ఉండుట వలన తరంగముల గురించి మనకేమీ తెలియదు. అండము యొక్క పెంకును పగలగొట్టుకుని ఒక అండజము బయటికి వస్తుంది. అలాగే ఎప్పుడైతే కుండలిని శక్తి బ్రహ్మరంధ్రమును ఛేదిస్తుందో అప్పుడు మనము సామూహిక అచేతనమైన భగవంతుని యొక్క సామ్రాజ్యంలోనికి ప్రవేశిస్తాము. అప్పుడు ఆత్మ పరమాత్మతో ఐక్యము ఉండుట చేత పరమ చైతన్య తరంగములు మన ఉపాధి ద్వారా ప్రవహించి మనను పలికించుట చేత ఆ పరమ చైతన్యామృత గానాన్ని మనము ఆలపిస్తాము. మానవుని యొక్క చేతనా స్థితి ఆత్మ భగవంతునితో కలిసినప్పుడు సామూహిక చేతనకి సంబంధించిన సూక్ష్మాతి సూక్ష్మమైన సమాచార సంకేతములను కూడా మనము తెలుసుకొనగలుగుతాము. వ్యక్తిగత చేతనా స్థితి నుండి సహస్రార చక్రములో సంఘటితమును పొంది సామూహిక చేతనా స్థితిని పొందియుండుటచే విశ్వవ్యాపిత పరమ చేతనా శక్తి మన ద్వారా ప్రవహించుటకు మనము ఆధారమవుతాము. మనమెంత మాత్రము అభిప్రాయముల ద్వారా నిర్ణయములు చేయలేము, కానీ చైతన్య తరంగముల ద్వారా నిర్ణయములు చేయవచ్చును. ఏదైనా ఒక ప్రశ్న వేసినట్లయితే దానికి సరైన సమాధానము చల్లని తరంగముల రూపంలో తెలియజేయబడుతుంది. ధ్యానంలో కూర్చుని చైతన్య తరంగములను ప్రశ్నించుకోండి. ఇది ఎంతో ఘనమైన సంభాషణ విధానము. మనము ఉన్నత స్థితిని పొందుటయో లేక నీచ స్థితికి దిగజారుటయో మన కుండలిని స్థితిపై, మనము సత్యమును గ్రహించామో లేక గ్రహించలేదో అనే దానిపై ఆధారపడి ఉన్నది. శ్రీ మాతాజీ ఈ మహాయోగమునకు మూలమై తన యొక్క స్థానమును సహస్రార చక్రంలో కలిగి ఉన్నారు. శ్రీ మాతాజీ నుండి ప్రవహించే చైతన్య తరంగాల ద్వారా మీ కుండలిని శక్తి ఊర్ధ్వముఖంగా జాగృతి చెందుటచే సత్యమైన మీ ఆత్మను మీరు తెలుసుకొనగలుగుతారు. శ్రీ మాతాజీ అనుగ్రహం వలననే మీరు కుండలిని శక్తిని జాగృతి చేయగలరు. మీరు ఆత్మ సాక్షాత్కారమును ఇతరులకు ప్రసాదించగలరు. ఇతరుల యొక్క అనారోగ్యమును నయము చేయగలరు. దివ్యమైన ప్రేమ సందేశమును ఈ ప్రపంచమంతటితోనూ పంచుకొనగలరు. ఈ సహస్రార చక్రము మెదడు యొక్క లింబిక్ ప్రదేశంలో మన శిరస్సు ఒక కొబ్బరికాయ వలె ఉంటుంది.
కొబ్బరికాయకు పీచు, ఆ తరువాత గట్టి పెంకు, లోపలి భాగంలో తెల్లని కొబ్బరి పదార్థము, లోపలి మధ్య భాగంలో ఖాళీ ప్రదేశంలో నీళ్లు ఉండును. అదే విధముగా మన మెదడు కూడా రూపొందించబడింది. అందుచేతనే శ్రీఫలము అని కొబ్బరికాయ పేర్కొనబడుచున్నది. కావున ఇక్కడ మనకు ఎడమవైపున లలితా చక్రము, కుడివైపున శ్రీచక్రము అనే 2 చక్రములున్నవి. ఈ 2 చక్రములు కుడివైపున మహాసరస్వతి శక్తిని, ఎడమవైపున మహాకాళీ శక్తిని పనిచేయించును. మధ్యలో గల కుండలిని శక్తి జాగృతమై వివిధ చక్రముల ద్వారా ఛేదించుకుంటూ వెళ్లి లింబిక్ ప్రదేశంలోనికి ప్రవేశించి అచ్చటగల 7 చక్రముల యొక్క స్థానములైన 7 పీఠములను జ్ఞానపూరితం గావించును. కుండలిని 6 చక్రముల ద్వారా చొచ్చుకొని వెళ్లి లింబిక్ ప్రదేశంలోనికి ప్రవేశించి మెదడులోని 7 పీఠములను తేజోవంతము గావించును. మూలాధార చక్రము శిరస్సునకు వెనుక భాగము క్రింది వైపున ఉన్నది. దానికి చుట్టూరా స్వాదిష్టాన చక్రము కలదు. ఆ తరువాత నాభి, హృదయము, విశుద్ధి, ఆజ్ఞ వరుస క్రమంలో ఉన్నవి. కనుక ఈ 6 కేంద్రములు కలిసి 7వ కేంద్రమును రూపొందించుచున్నవి. మనం తెలుసుకోవలసిన అంశాలలో ఈ విషయము అతి ముఖ్యమైనది. కుండలిని జాగృతం కాకముందు మనము మన కుడివైపు భాగంతో మన భౌతిక, మానసిక కార్యకలాపాలను నిర్వర్తించుచున్నాము. మన మెదడు కుడివైపు కార్యకలాపాలను నిర్వర్తించుచున్నందున ఇది శ్రీఫలము వలె ఉన్నది. సహస్రారము వాస్తవమునకు 6 చక్రముల కూర్పు. ఇది ఒక ఖాళీ ప్రదేశము. ఇరుప్రక్కల 1000 నాడులున్నవి. కాంతి లింబిక్ ప్రదేశంలోనికి చొచ్చుకొని వచ్చినప్పుడు నాడులు తేజోవంతమగును. వాటిని మీరు జ్వాల రూపంలో చూడగలరు. అతి మృదువైన జ్వాలలు మండుచూ కనిపించును. ఈ జ్వాలలకు 7 వర్ణములు ఉండును. అయితే చివరి వర్ణము ఆఖరకు మళ్లీ ఏకమైపోయి స్ఫటికము లాంటి స్వచ్ఛమైన జ్వాలగా మారును. ఈ 7 రంగుల కాంతులు తుదకు స్ఫటికముగా నిర్మలముగా మారును. సహస్రారము తేజోపూరితం కావించినప్పుడు దానిని మండుతూ ఉన్న ఓ జ్వాలల సమూహంగా మనము చూడగలము. ఇది ఎంతో లోతైన విషయము. మెదడులో కుండలిని యొక్క జ్ఞాన వికాసం అన్నది జరిగినప్పుడు సత్యము మెదడు ద్వారా గ్రహించబడును. అందుచేతనే దీనిని సత్యఖండము అని పేర్కొందురు. ఎందుకంటే ఇంతవరకు మీ మెదడు ద్వారా చూచినదంతా సత్యము కాదు. కేవలం బాహ్య నేత్రములకు కనిపించేది మాత్రమే మనం చూడగలుగుతున్నాం. రంగులను, రంగుల అందమును చూడగలము. ఓ వస్తువు యొక్క నాణ్యతను గుర్తించగలం. ఈ ఫలానా పెద్ద మనిషి మంచివాడా లేక చెడ్డవాడా అనేది కూడా చెప్పలేము. ఈ దేవత భూమాత నుండి ఉద్భవించిందా చెప్పలేము. అలాగే మీ బంధువైన ఏ మనిషి గురించి అయినా అతడు మంచి బంధువా చెడ్డ బంధువా, అతడు ఏ రకమైన వ్యక్తి మీరు చెప్పలేరు. ఇక్కడ మంచి అనగా దైవ సంబంధమైన అని భావం. కనుక వాస్తవమునకు మీ మనస్సు ద్వారా దివ్యత్వము గురించి మీకేమీ తెలియదు, ఏమాత్రమూ తెలియదు. మీ కుండలిని కనీసం లింబిక్ ప్రదేశం దాకా అయినా రాకుండా మనం ఓ వ్యక్తి యొక్క దివ్యత్వమును నిర్ణయించలేము. ఇది అసంభవమైన విషయము. ఓ మనిషి సత్యమా కాదా, ఓ నిజమైన గురువేనా కాదా అని మీరు తెలుసుకొనలేరు. మీ ఆత్మ యొక్క జ్ఞాన తేజం మీ మెదడులో ప్రకాశవంతము కానంత వరకు మెదడు ద్వారా దైవత్వము గ్రహించబడదు. ఆత్మ హృదయములో వెల్లడింపబడను. ఆత్మ యొక్క కేంద్రము హృదయములో ఉందని మనము చెప్పగలము. వాస్తవమునకు ఆత్మ యొక్క స్థానము తలకు పై భాగమున ఉంటుంది. మనం ఆ ప్రదేశమునందున్న ఆత్మను సర్వశక్తిమానుడైన భగవంతుడని, సదాశివుడు అని మనం పిలవవచ్చును. ఇప్పుడు మీ శరీరములోని ప్రతి కేంద్రము వద్ద వేరువేరు రకములైన ఆనందములను చవిచూచెదరు. ప్రతి ఒక్క కేంద్రము ఓ ప్రత్యేక తరహాకు చెందిన ఆనందమును కలిగి ఉంటుంది. కుండలిని పైభాగానికి వెళ్ళుచున్నప్పుడు వివిధ కేంద్రములలో మనం పొందే ఆనందమునకు వివిధ నామములు కలవు. కుండలిని సహస్రారంలోనికి ప్రవేశించినప్పుడు
మనము పొందు ఆనందము పేరు నిరానంద్. ఈ స్థితి చివరకు వికసించును. అప్పుడు మీ చిత్తమునకు మీ సత్యమునకు మధ్యన భేదమనేది ఉండదు. జ్ఞానపూరితమైన చిత్తము, జ్ఞానపూరితమైన మెదడు ఒకటైపోవును. అలాంటి మనిషికి ఎలాంటి సమస్య ఉండదు. క్రమేణా అది అధికంగా వికసించును. నేను చెప్పినట్లుగా మొదట అది చిత్తముతో ఒకటిగా ఏకమైపోవును. ఆ తరువాత సంపూర్ణంగా ఆత్మతో ఒకటిగా ఏకమైపోయినప్పుడు మీరేమి చెబితే అది వాస్తవము. మీరు చెప్పగానే అది అక్కడ అలాగే ఉంటుంది. ఎప్పుడైతే శ్రీ మాతాజీ గురించి గాని, సహజ యోగము గురించి గాని ఎలాంటి అనుమానము మీకుండదో అప్పుడు నిర్వికల్ప ప్రారంభమైనది అని మనము చెప్తాము. అప్పుడు మీ యందు నూతనమైన వికాసము ప్రారంభమగును. దానిని పొందుటకై ధ్యానము అనేది చేయాలి. నమ్రతాభావముతో ధ్యానించాలి. మీ చిత్తము మీ మెదడులో లేక జ్ఞానపూరితమైన మెదడులో విలీనమైపో. ఈ నూతన ప్రమాణమును పొందుటకై మీరు ఎంతో నిజాయితీతోనూ సవినయ ప్రవత్తులతోనూ సహజ యోగమునకు శరణు కావలసి ఉంటుంది. మీరు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదుగుతున్నప్పుడు అది కొంత కష్టముతో కూడినటువంటిది. మీరు పొరపాటు చేయకుండా, పతనమైపోకుండా ఉత్థానమును పొందినట్లుగా తగిన జాగ్రత్తలు తీసుకొనవలసి ఉంటుంది. మీకింతకు ముందు ఉండిన అవే పాత అలవాట్లలో మళ్ళీ మళ్ళీ పడిపోకుండా మీరు మీ పట్ల మెలకువతో తగిన జాగ్రత్తలు తీసుకోవలెను. మీరు మీ పట్ల నిజాయితీతో వ్యవహరించాలి. ధ్యానంలో కూర్చుని మీ అంతర్యోగమును అభివృద్ధి చేసుకొనండి. నిర్విచార స్థితిని విశాలముగా, సువిశాలవంతముగా అభివృద్ధి చేసుకోండి. నిజాయితీ మిమ్మల్ని అనుగ్రహించడం వల్ల మీరు ఉన్నత స్థాయికి, అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. లోతుగాను, మరింత లోతుగాను మీ వ్యక్తిత్వంలోనికి వెళ్ళుదురు. సహస్రారంలో బ్రహ్మరంధ్రము ఉంది. ఇది హృదయ చక్రం యొక్క స్థానంలో ఉండటం అనేది ఆశ్చర్యకరమైన విషయం. కావున బ్రహ్మరంధ్రము నేరుగా మీ హృదయానికి కలుపబడి ఉంటుంది. మీరు హృదయపూర్వకంగా కాకుండా కృత్రిమత్వంతో సహజయోగాన్ని అభ్యసించినచో మీరు ఎక్కువ ఎత్తుకు ఎదగజాలరు. పరిపూర్ణమైన హృదయమును సహజయోగములో ఉండటం అనేది అతి ముఖ్యమైన విషయము. మీ మార్గము నుండి మీకు హాని చేయాలని ప్రయత్నించే వారందరూ తొలగిపోతారు. భగవంతుడు మిమ్మల్ని సంపూర్ణంగా, పరిపూర్ణంగా సంరక్షించును. ఆయన సంపూర్ణ చిత్తముతో మిమ్మల్ని కంటికి రెప్పలా అతి జాగ్రత్తగా కాపాడును. ఆయన ఎంతటి ప్రేమమయుడంటే ఆయన కనికరమును మాటల్లో వర్ణించలేము. కేవలం అనుభవం ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలుగుతాము. ఆత్మ సాక్షాత్కారం పొందిన పిదప గొప్ప శౌర్యము, అమోఘమైన బల సంపన్నత కలిగిన వారు జన్మ నక్షత్రాలకు సంబంధించిన అన్ని సమస్యలు అదృశ్యమైపోయేటంతటి శరవేగముతో తమ ఉత్థానమును పొంది సహజయోగులుగా రూపొందెదరు. అనగా నూతనముగా జన్మించి పూర్తిగా ఓ ప్రత్యేక తరహాకు చెందిన వ్యక్తిత్వముతో ప్రకాశించెదరు. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకుని బంధన్ వేసుకుందాం. Hand has to be put in front like that, and the right hand is to be turned in a clockwise manner. Let's do it like that. You start moving it up, take it up like this, take it up, push back your head and loosen your shoulders and give it a twist. Now you tie it up there. One. You'll see the result just now, the proof of it. Now again do it. Take it up, push back, give another time. Now the third one has to be 3 times you have to tighten. Again do it. It's very simple. Everybody can do it. 1, 2, and 3. And give a kind of a protection to your aura. Now 1, this one protection to the 7 centers, so 7. Then 2, then again the 3, then the 4, then the 5, all the centers, then to the 6,
and then to the self. ఇప్పుడు రెండు చేతులు భూమి మీద ఉంచి, అమ్మా భూమాత, మా మూలాధారంలో ఉన్న సమస్త బాధలు, దోషాలు అన్నీ నీలోనికి తీసుకుని ఈనాటి ధ్యానం చేసుకున్నట కొరకు మాకు అనుమతిని, అర్హతను ప్రసాదించి చిత్తాన్ని మాడిపై ఉంచి 2 నిమిషములు ధ్యానంలో కూర్చుందాం. ఇప్పుడు ఎడమ చేతిని మోకాళ్ళపైన ఉంచి, కుడి చేతిని భూమాతపై ఉంచి, మన లోపల ఉన్న పరమాత్మని యొక్క ప్రేమ శక్తి అయిన కుండలిని మాతను ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా ఎడమ పార్శ్వంలో ఉన్న భూతకాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలన్నిటినీ భూతత్వం ద్వారా తొలగించి మా చిత్తమును భూతకాలము నుంచి ప్రస్తుతంలో, వర్తమానంలో స్థిరపరచండి అని శ్రీ మాతాజీని ప్రార్థించి 2 నిమిషముల పాటు ధ్యానంలో ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా కుడి చేతిని మోకాళ్ళపై తెరిచి ఉంచి, ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచి మనలో ఉన్న తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా కుడి పార్శ్వంలో ఉన్నటువంటి భవిష్యత్ కాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, అతి ఉష్ణం తద్వారా వచ్చే శారీరక సమస్యలు ఆకాశతత్వం ద్వారా తొలగించి మా చిత్తాన్ని భవిష్యత్ కాలపు ఆలోచనల నుంచి వర్తమానంలోనికి తీసుకొని వచ్చి స్థిరపరచండి. రెండు చేతులు మోకాళ్ళ మీద తెరిచి ఉంచుకొని మనలో ఉన్న తల్లి శక్తిని మా సుషుమ్నాలో ఉన్న సమస్త అవరోధాలను తొలగించి మా చిత్తాన్ని ప్రస్తుతంలో, వర్తమానంలో స్థిరపరచమని ప్రార్థిద్దాం. కొంచెం సేపు ధ్యానంలో ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా మన ఎడమ చేతిని మోకాళ్ళ మీద తెరిచి ఉంచుకొని కుడి చేతిని భూమాతపై ఉంచి మన చిత్తమును మొదటి చక్రమైన మూలాధార చక్రముపై ఉంచి శ్రీ మాతాజీని ఈ విధంగా ప్రార్థిద్దాం. తల్లి, మా మూలాధార చక్రంలోని శ్రీ గణేశుని జాగృతం చేయండి తల్లి. మాకు పసిబాలునిలోని అమాయకత్వాన్ని, వివేకమును, విచక్షణ జ్ఞానమును, పవిత్రతను ప్రసాదించండి తల్లి. ఇప్పుడు కొద్దిసేపు ధ్యానంలో ఉందాం.
ఇప్పుడు మన చిత్తాన్ని చివరి చక్రము 7వ చక్రము అయిన సహస్రార చక్రముపై ఉంచుదాం. అధిష్టాన దేవత శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు మనలో ఉన్న కుండలిని శక్తిని ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, దయచేసి మా సహస్రారంలోనికి రండి. మాలోని సమస్త బాధలు, దోషాలను తొలగించండి తల్లి. మాకు ఎటువంటి ఆలోచనలు లేని స్థితిని, నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి. మాకు ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించండి తల్లి. ఇప్పుడు కొద్దిసేపు ధ్యానంలో ఉందాం. మన 2 అరచేతులలోనూ తల మాడు పైభాగంలోనూ వస్తున్న చైతన్య తరంగాలను గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాం. శ్రీ మాతాజీ దయ ఉంచి నా ఆత్మ సాక్షాత్కారాన్ని స్థిరపరచండి. శ్రీ మాతాజీ, మీ దయ వల్ల నా ఆధ్యాత్మిక ఉన్నతిలో వచ్చే ఆటంకాల నుండి పూర్తిగా సంరక్షించబడుతున్నాను. శ్రీ మాతాజీ, మీ దయ వలననే నేను ఆధ్యాత్మిక ఉన్నతికి చేరగలిగాను. శ్రీ మాతాజీ, నన్ను సహజయోగిగా తయారు చేసినందుకు నా ధన్యవాదాలు స్వీకరించండి. సహస్రార చక్రమునకు ఎడమ వైపు ఈ విధంగా చెప్పుకోవాలి. శ్రీ మాతాజీ, మీ యొక్క దయ వలన నేను మీ యొక్క సంరక్షణలో ఉన్నందుకు ఎంతో ధన్యుడను. సహస్రార చక్రమునకు కుడివైపున ఈ విధంగా చెప్పుకోవాలి. శ్రీ మాతాజీ, మీరే పరిశుద్ధమైన ఆత్మ. మధ్య సహస్రార చక్రము అనగా తలపైన మాడు ప్రదేశము. ఇక్కడ ఈ విధంగా చెప్పుకోవాలి. శ్రీ మాతాజీ, దయచేసి నాకు ఆలోచన రహిత స్థితిని ప్రసాదించండి. ఈ స్థితిలో కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఆలోచనలు ఏమైనా వస్తూ ఉంటే ఇది కాదు అని అనుకుని మరలా ధ్యాన స్థితిలోకి రావడానికి ప్రయత్నించాలి. శ్రీ మాతాజీ, దయచేసి
నాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి. మన సహస్రారంలోనూ 2 అరచేతుల్లోనూ వచ్చేటటువంటి చల్లటి చైతన్య తరంగాలను గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాం. ఈ విధంగా కొద్దిసేపు ధ్యానం చేయడం ద్వారా మనకున్నటువంటి అన్ని సమస్యలు, భౌతిక, శారీరక, మానసిక, ఆర్థిక పరమైనటువంటి అన్ని సమస్యలు నెమ్మదిగా మన నుంచి దూరం అవుతాయి. నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 చేతులు జోడించి శ్రీ మాతాజీ గారికి ఇంత చక్కటి ధ్యానమును ప్రసాదించినందుకు ధన్యవాదాలు తెలియచేసుకుందాం. చక్కటి చైతన్య తరంగాలను, తద్వారా యోగానందాన్ని మనకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు తెలియచేసుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకుని బంధన్ వేసుకుందాం. Hand has to be put in front like that, and the right hand is to be turned in a clockwise manner. Let's do it. Like that. You start moving it up. Take it up like this. Take it up. Push back your head and loosen your shoulders and give it a twist. Now you tighten up there. 1. You'll see the result just now, the proof of it. Now again do it. Take it up. Push back. Give another time. Now the third one has to be 3 times you have to tighten. Again do it. It's very simple. Everybody can do it. 1, 2, and 3. And give a kind of a protection to your aura. Now 1, this one protection to the 7 centers, so 7. Then 2, then again the 3, then the 4, then the 5, all the centers, then to the 6, and then to the 7. Today is the last day, and the last center, which is the Sahasrara, is the integration. Integration of your being, a physical, mental, emotional being. It takes place. Is integration of all the deities, of all the prophets, all the great works that they have done. Integration of all the scriptures. Everything takes place when this Sahasrara is opened up, when you become the spirit. This is a much more difficult job, I know, because if you don't have to transform people, it is very easy to talk about it and get away. But I have to transform. Not only transform, but you have to become. You cannot become a Sahajogi by paying me, by saying things, by arguing, by showing up. You can only become Sahajogi by growing within yourself. Face up to it. See for yourself. I am here to help you in every way possible. Whatever is possible, we'll try to do it.
But you all should also understand your responsibility. It's not a joke now. It's no more a joke. It's not like Sunday morning you get up and go to church, or Monday morning you go somewhere else in the temple, and Tuesday morning you go to Siddhi Vinayaka, and another day you go to a mosque. It is not like that. It's a very serious thing which we must understand. We are at the brink of destruction. Be careful about it. We must do things so that the blessings of God comes upon us and that we are saved. It's a very serious thing, and the responsibility is much more on all the people who are getting realization. So do not treat it lightly. You all, I hope, will take it seriously. Thank God there is a nice seminar we are having after this for 3 days. You can come down there. They have charged you very little. We don't have to make any profit out of you. The only profit I can make is that you get your profits. That's all. So please take it up seriously. Work it out seriously. And I tell you, out of you will come out those people who will build the foundations of that construction which is going to come. Please don't waste your time in useless things. Get to it. Any one of you can do it. I bless you with my whole heart. I know that I love you very much. If you have any problems, you can write to me. But don't write to me about your family problems and this and that. It's a headache to me. There is no need to write. Of course, I am a mother. If you have a problem, you can write. But some people write 10 pages saying my wife is fighting with me. It's a bit too much. You should write to me about the problems which concern the whole country, concern the whole world. Widen yourself. And that's how, though you may think that you are very unassuming, simple people, you are the ones who are going to do it. Not those who are successful. They are blinded by their success. Not those who are rich. They are not going to enter into the kingdom of God. Not those who have a big name. No, it's you. You are going to enter into the kingdom of God. May God bless you. జై శ్రీ మాతాజీ అండి. ఇప్పుడు మనకి శ్రీ రామ్మోహన్ రావు గారు మనకి శ్రీ మాతాజీ గారి యొక్క స్పీచ్ తెలుగు అనువాదాన్ని ఇస్తారు. ఓవర్ టు రామ్మోహన్ రావు గారు. జై శ్రీ మాతాజీ. ఇప్పుడు మనం చేరుకున్నాము సహస్రారము ఆఖరి చక్రము 1000 petals ఉన్నటువంటిది. ఆ చక్రం యొక్క మెయిన్ తత్వం ఏమిటంటే ఇంటిగ్రిటీ. అన్ని చక్రాల యొక్క శక్తులు అక్కడ ఉంటాయి. అందరు దేవతలు అక్కడ ఉంటారు. అన్ని శృతులు, కృతులు, మూల సూత్రాలు, అన్ని ధర్మాలు, ధర్మశాసనాలు అన్నిటినీ భద్రపరిచి అది ఒక పెద్ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ గా ఉంటుంది. అక్కడి నుంచి మనకి ఆదేశాలు వస్తూ ఉంటాయి. ఆ ఆదేశాల మేరకే మనలోని శాంతి, మన ధర్మము మేల్కొంటాయి. ఫుల్లెస్ట్ పర్సనాలిటీ, గ్లోబల్ పర్సనాలిటీ అయిపోతాము అని చెప్పారు శ్రీ మాతాజీ గారు. అంటే ఒక వ్యక్తికి ఒక కుండలిని జాగృతి జరిగిన తర్వాత ఎంత సమగ్ర పరుడవుతాడో, ఎంత క్షమత, ఎంత ఆలోచన విధానం, శాంతి సందేశము, ధారణా శక్తి, ప్రభావితమైనటువంటి వినయము, మాట, మంతి, అతనిలోని క్రియాశీలత, ఇన్ని సద్గుణాలు ఒకేసారి మనం అమేజింగ్ పవర్స్ గా చూడవచ్చు. చక్కని సమస్య పరిష్కారము, ఆలోచించే విధానము, ప్రతిభ విశేషంగా కనపడుతుంది. ప్రతి మాటలోనూ ధర్మం కనపడుతుంది, వినయం కనపడుతుంది, వివేకం కనపడుతుంది. ఈ అన్ని లక్షణాలు మేళవించి అతనిలో ఉంటాయి, సమగ్రమైన రీతిలో ఉంటాయి. ఏ సమస్యనైనా ఇట్లే పరిష్కరించగలుగుతాడు మానవుడు. ఎందుకంటే అతని మనస్సు, చిత్తము తన చెప్పు చేతల్లో ఉండి బ్రెయిన్ విశాలత పెరిగి ఆ బ్రెయిన్ తో కంప్లీట్ పని చేయగలుగుతూ ఉంటాడు. అందువల్లే దీన్ని టోటాలిటీగా వర్ణించారు శ్రీ మాతాజీ గారు. ఇట్ ఈస్ ఎ టోటల్ ట్రాన్స్ఫార్మేషన్. విశ్వశాంతి కాముకుడు అవుతాడు. అందరూ దేవీ దేవతల యొక్క మద్దతు, వాళ్ళ యొక్క రక్షణ, వాళ్ళ యొక్క సహాయము ఆ వ్యక్తికి లభిస్తుంది. హీ ఈజ్ ఫియర్లెస్, కాన్ఫిడెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ డీలింగ్ అన్నారు శ్రీ మాతాజీ గారు. పిల్లలకి చదువులకి, ఇంటర్వ్యూలో ఫాలో అవటానికి, పెద్దలకి క్రిటికల్ అయినటువంటి సమస్యలు తీర్చడానికి,
అన్నిటికీ ఈ శక్తి ఉపయోగపడుతుంది. ఇంతని చెప్పడానికి వీల్లేదు దీనికి. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ ఫియర్లెస్, ఫార్మ్లెస్, డైనమిక్ సిచ్యువేషన్ అని వర్ణించారు శ్రీ మాతాజీ గారు. ఇంకేమంటున్నారంటే నిరడారత ఎప్పుడు ఉంటుంది, దానితో పాటు స్థిరత్వం కూడా ఉంటుంది. అటు ఇటు అయిపోవటము, నిశ్చలంగా ఉండటము, ఈశ్వరుడిపై అనన్య భక్తి ఉండటము, సమర్పణ భావం ఉండటం, పరమాత్ముడి మీద శ్రద్ధ భక్తితో సమర్పణించుకోవటం. అంటే ఇన్ని లక్షణాలన్నీ ఒకే ఒక కుండలిని జాగృతిగా కలిగినవి. ఇదే ఇంటిగ్రిటీ అని శ్రీమాతాజీ గారు మనకి చెబుతున్నారు. ఇప్పుడు ఆ చిన్న క్లిప్పింగ్ లో చెప్పిన విషయం కూడా తెలుసుకుందాం మనం. ఈ విధంగా ఇంటిగ్రిటీగా వచ్చినటువంటి సహస్రారం యొక్క చక్రము చాలా డిఫికల్ట్. నేను ఓపెన్ చేశాను, ఇది అంత ఈజీ అయిన విషయం కాదు. ఇది అయినా కానీ నాకు తెలుసు, ఎందుకంటే నా యొక్క బాధ్యత ఈ ప్రపంచాన్ని మార్చడానికని, అందువల్ల ఈ కార్యము నేను చేపట్టాను అంటున్నారు. మీరు కూడా దాన్ని ఈజీగా తీసుకోవద్దు, ఇది జోకు కాదు అని కూడా అంటున్నారు. ఎందుకంటే మీరు ఏదో నాకు ఇచ్చి పైసలు ఇచ్చి నా దగ్గర ఆత్మసాక్షాత్కారం తీసుకుంటాం అనేది కాదు. ఆ సమర్పణ ఇంటిగ్రిటీతో ప్రపంచానికి ఉపయోగపడేటట్టు నాలాంటి ఆలోచన శక్తితో మీరు నడవాలి అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. ఇంకేం చెబుతున్నారంటే దీన్ని లైట్ గా తీసుకుని సండే రోజున చర్చికి వెళ్ళటం, మండే రోజున శివుని దగ్గరికి వెళ్ళటం, సిద్ధి వినాయకుడి దగ్గరికి వెళ్తాం, ముస్లిమ్స్ అయితే ఇంకొక మాస్కి వెళ్ళటం, గురుద్వారాకి వెళ్ళటం, ఇలాంటిది కాదు. మీలో శక్తి, ఇన్ని శక్తులు, ఇన్ని మతాలకు సంబంధించిన శక్తులు జాగృతమై ఉన్నాయి కాబట్టి మీరే దానిని సమగ్రంగా తెలుసుకోండి. ఆ ధర్మాల యొక్క నీతి అంతా మీరే తెలుసుకోండి. మీ మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది, చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఎంతో బాధ్యతాయుతమైనటువంటిది మీకు ఇవ్వబడింది ఇప్పుడు అంటున్నారు శ్రీమాతాజీ గారు. అక్కడ ఒక చిన్న కార్యక్రమం కూడా, సెమినార్ కూడా మొదలు పెట్టారంట. 3 రోజులు ఉంటుందంట. దానికి డబ్బులు అది ఖర్చు అయితే చూసుకోండి, దానిలో ప్రాఫిట్ ఏమి సంపాదించొద్దు. నాకు నిజమైన ప్రాఫిట్ ఏంటంటే మీరు ఉత్క్రాంతి చెందితేనే అది నాకు పెద్ద ప్రాఫిట్, అదే నాకు ఆనందాన్ని ఇస్తుంది. మీరందరూ ఫౌండేషన్ అవ్వాలి, మీరందరూ నేర్చుకుని ఈ ప్రపంచాన్ని మార్చేయాలి అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. చిన్న చిన్న విషయాలకి అటు ఇటు మీద టైము అటెన్షన్ పెట్టి వేస్ట్ ఆఫ్ టైం అలా చేయొద్దు, మీ ఎనర్జీని వేస్ట్ చేయొద్దు, అలా ఉండండి. నేను సహృదయంతో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ నేను ప్రేమిస్తున్నాను. అదే కారణం, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నా ఆశీర్వాదం మీకు ఎప్పుడు జరుగుతుంది. చిన్న చిన్న ఫ్యామిలీ విషయాలు అవన్నీ ఉంటూ ఉంటాయి ఎప్పటికప్పుడు. అవి పెద్ద సమస్యలు కాదు. ప్రపంచము, దేశము, ప్రజలు, సమాజము వీటిని గురించి ఆలోచించి ఒక గ్లోబల్ సిచ్యువేషన్స్ మీలో ఉండాలి. మీలో అంతటి పరివర్తన నాకు కావాలి, మీరు దేశభక్తులు కావాలి అని శ్రీమాతాజీ గారు ఆశీర్వదించారు. జై శ్రీమాతాజీ. థ్యాంక్ యూ. జై శ్రీమాతాజీ అండి. మనం అందరం కూడా ఇప్పుడు సహస్రార చక్రం చేరుకున్నాం కాబట్టి అన్ని విషయాలు తెలుసుకున్నాం, మూలాధారం నుంచి సహస్రారం దాకా. ఆత్మ సాక్షాత్కారం కూడా పొంది ఉన్నాం. చైతన్య తరంగాల యొక్క అనుభూతిని కూడా పొందుతూ వస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ధ్యానంలో ఉండి ఆ తర్వాత ఏమైనా సందేహాలు ఉంటే ఆ సందేహాలకి ఫనీ గారు మీకు సమాధానాలు చెప్తారు. సో 2 నిమిషాలు 2 చేతులు తెరిచి ఉంచి మన యొక్క చిత్తాన్ని మాడ మీద ఉంచి ధ్యానంలో ఉందాం. మనకు వచ్చేటువంటి చైతన్య తరంగాల్ని గమనిస్తూ ఉందాం. And it happened that I really saw Sahasrara. There's a difference between your Sahasrara and mine.
I saw the Sahasrara, which is Sahasrara moving out. And the urchins were just like grapes, Last time you done a ritual, it was a rounded grapes, not rounded, beautifully colored grapes of different colors. Because I saw so many permutations and combinations. And as if every petal was individually absolutely complete and perfect, so integrated to the base. And the way it opened out, and the movement was so rhythmic and so harmonic. There was no problem. Such a harmony was between them, no fluctuation anywhere, as if they were dancing to a tune. Opened up. And the colors all spread out their light around the Dora. And in the center I saw the Agya, really clear, you can say the sun color. And all the chakras were there, also emitting light. But the chakras were dark in shades. They were emitting so dark that they were all looking blackish, so dark, sort of condensed color they had. And they were also emitting light all over. And the light, as soon as the whole thing opened out, the light actually spread out. And then I said, it's done. It can be done. So first I had to open out my Sahasrara. Then your Sahasraras could be opened out. And then I felt that a tremendous flow of my face started. So much came even upon me. My own face, like torrential rain is upon me. Actually, I was so drenched in that joy until I was lost, absolutely lost. So I felt that the whole creation is now sounding with that universal just everything was finished. Only the joy was permitted. The Sahasrara is the blessing of the heavens, I should say. It has worked out so well. It's very difficult to break the Sahasrara. And when I really broke it, I didn't know that it would be that successful. First I thought it's still premature because there are many Rakshasas still on the street selling their goods. And there are many fanatics who are calling themselves by the so-called religions they are following. Not the real religion of the Atma. But gradually it has taken its roots. Now let this truth take its root within yourself through your Sahasrara. And once this truth becomes absolutely the light that guides you, the light that nourishes you, the light that enlightens you and gives you a personality that has the light, then only you should know that your Sahasrara is completely enlightened by your spirit. Your face should be such that people should know that there's a personality who's standing before you who is light. This is how Sahasrara is to be looked after. Please close your eyes. As it is, Kundalini has risen quite high. I feel it. But it has to cross through the last point, which is the seventh center called as Sahasrara, to pierce through the whole of, is called as the Brahma, is the Brahmarandra, where you get your baptism, the real baptism, actualizing it. Please close your eyes.
just don't open your eyes. That's very important part of Sahaja Yoga, that you don't open your eyes. Because if you open your eyes, then the Kundalini doesn't rise about Agya Chakra, which is the sixth center. Put your right hand on your heart. Don't open your eyes, please, but put your right hand on your heart. And ask a question for those who have not yet got the realization fully established. Ask a question, Mother, am I the spirit? And the Sahaja Yogis have to say, Mother, I am the spirit. In your heart, you need not say loudly. Thrice. Put your left hand on top of your head. Are you feeling little, not touching it? Keep it higher, higher, still higher on the place where we call it as a talu, where the fontanelle bone area, where it was soft when you were a child. Bring it nearer to the head and see if you are feeling the cool breeze coming up. May God bless you. జై శ్రీమాతాజీ. అమ్మా, ఇంత చక్కటి ధ్యానాన్ని మాకు ప్రసాదించి ఆత్మ సాక్షాత్కారాన్ని ఇచ్చిన మీకు శత సహస్ర కోటి ధన్యవాదాలు తల్లి. మమ్మల్ని ఈ ధ్యానంలో పరిపూర్ణంగా స్థిరపడేటట్టు ఆశీర్వదించండి తల్లి. మనం రెండు చేతులు జోడించి శ్రీమాతాజీ గారికి హృదయంలో పరిపూర్ణంగా ఆవిడ పాదపద్మములకు శరణాగతులమై నమస్కరించుకుందాం. తల్లి, ఈ ఆత్మ సాక్షాత్కారం ద్వారా మా యొక్క జన్మను ధన్యం చేసి సార్థకం చేసినందుకు మీకు శత సహస్ర కోటి వందనములు తల్లి. జై శ్రీమాతాజీ. ఇప్పుడు మీకుండే సందేహాలు కాకుండా ఇన్ని రోజులు కార్యక్రమం మనం చేసుకున్నాం కాబట్టి ఏదో ఒక విధమైన ప్రతి ఒక్కరికి ఏదో కొంత ఎంతో కొంత అనుభూతి వచ్చి ఉంటుంది. ఆ అనుభూతిని షేర్ చేసుకుంటే ఆ అనుభూతిని మనం విశ్లేషణ చేసుకుని ఈ సహయోగాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి, మిగతా వాళ్ళకి అర్థం కాని వాళ్ళకి అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. సో మీకు వచ్చినటువంటి అనుభూతుల్ని ఒకళ్ళిద్దరు ముగ్గురు మంచిగా వచ్చిన అనుభూతిని మీరు విశ్లేషణ చేస్తే బాగుంటుందండి.
చక్కగా చెప్తే బాగుంటుంది. సో దయచేసి మీ యొక్క మైక్రోఫోన్స్ ని అన్మ్యూట్ చేసుకుని మీ అనుభూతిని తెలియజేయండి. కె విజయలక్ష్మి గారు, గోపాలరెడ్డి, లక్ష్మీ ప్రసన్న, నాగజ్యోతి, శంకర్, సీకింగ్ ట్రూత్, అందరూ కూడా ఆ నిర్విచార స్థితిలో ఉన్నట్టున్నారు. గురువు గారు, నమస్తే అండి. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. ఈ సహజ యోగ ధ్యానం ద్వారా మెయిన్ ఒక ఏంటంటే మనలో ఉన్న చెడు ఆలోచనలన్నీ దూరం చేస్తుంది. మనసు మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది. ఆ బద్ధకము అనేది తొలగించింది బాగా. ఏకాగ్రత అనేది బాగా పెరిగింది. వెరీ గుడ్. ఏదైనా సాధించగలము మనము ఏకాగ్రంగా, అంటే మెడిటేషన్ చేయడం వల్ల అనేది నాకు బాగా అర్థమైంది. ఇంకా అంటే ఇప్పుడిప్పుడే నేను కొంచెం మెడిటేషన్ ఎక్కువ, ఇంతకుముందు ఎప్పుడు ఎక్కువ మెడిటేషన్ చేయలేదండి. ఫస్ట్ టైము సుమంగళ మాము దీంట్లో నన్ను జాయిన్ చేసుకున్నారు. తన వల్ల నేను దీంట్లో జాయిన్ అయ్యి నేను చాలా నేర్చుకున్నాను. అసలు మెడిటేషన్ లో అసలు ఈ క్రియలు ఉంటాయనేది కూడా నాకు యాక్చువల్ గా తెలియదండి. ఇప్పుడు చాలా ఈ క్రియలు, ఏ క్రియ ఎట్లా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, దేని మీద మనము లగ్నం చేస్తే మన ఆరోగ్య సమస్యలు ఎలా పోతాయి, ఇవన్నీ నేను బాగా నేర్చుకున్నానండి. నిజంగా ధన్యవాదాలండి. మీరు చాలా బాగా చెప్తున్నారు. వీడియోస్ రూపంలో మాతాజీ చెప్పిన అవన్నీ చాలా విలువైన మాటలండి అవన్నీ. ఇప్పుడు ఉన్న పరిస్థితులకి ఇలాంటి వాటి వల్ల మనము ఇంకా మనలో మనము ఆత్మస్థైర్యం ఎలా పెంచుకోవాలి అనేది బాగా తెలుస్తుంది. వెరీ గుడ్ అండి. చాలా చక్కటి అనుభూతి మీకు వచ్చింది. ధన్యవాదాలండి. జై మాతాజీ. ఇంకెవరైనా కూడా షేర్ చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే కొంతమందికి కొంచెం తక్కువ వచ్చి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. వాళ్ళకి కూడా ఒక ప్రోత్సాహంగా ఉంటుంది. ఇది కంటిన్యూస్ గా మనం సాధన చేయడం ద్వారా మనం కూడా ఆ స్థితికి చేరుకోవచ్చు అనేది. సో అందువల్ల మీకు వచ్చిన ఈ ఆనందాన్ని డెఫినెట్ గా మీరు పంచుకోవాలి. ఆనందాన్ని ఎప్పుడు కూడా మనం లోపల ఉంచుకోకూడదు. అది 10 మందికి పంచిపెట్టాలి. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. నరసింహారావు అండి నా పేరు. ఈ సహజయోగ ధ్యాన క్లాసులకి అటెండ్ అయ్యాక సూక్ష్మ శరీరము, ఈ చక్రాల గురించి నాలెడ్జ్ ఏదైతే ఉందో ముందుగా దాని గురించి అవగాహన అనేది ఏర్పడింది. వెరీ గుడ్. ఇంతకుముందు అంటే ధ్యానం మామూలుగా జపమాల ద్వారా కొద్దిగా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చేసే అలవాటు ఉన్నది. అప్పుడు ఏమిటంటే మూలాధార చక్రంలో చిత్తం ఉంచి చేసే విధంగా అంతకుముందు ఏదో ఒక పుస్తకంలో చదివాను. వివేకానంద ట్రస్ట్ వాళ్ళ ద్వారా, రామకృష్ణ మిషన్ ద్వారా వచ్చినటువంటి ఒక పుస్తకం, మెడిటేషన్ పుస్తకం ద్వారా అది నేర్చుకున్న ద్వారా అట్లా మూలాధార చక్రంలో మన చిత్తం నుంచి ప్రార్థన చేయాలి అని చెప్పి, అయితే అది మూలాధార చక్రాన్ని జాగృత పరిచి సహస్రార చక్రం దాకా తీసుకెళ్ళాలి అన్నది ఇంత విపులంగా ఇప్పుడే నాకు పూర్తిగా అవగాహన అయింది. అయితే పూర్తిగా అని చెప్పలేను, ఇది బేసిక్ నాలెడ్జ్.
దీన్ని ఓకే. సాధన చేయడం ద్వారా ఆ సహస్రార చక్రాన్ని ఓపెన్ చేసేటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని శ్రీమాతాజీ కలుగజేస్తారని ఆశిస్తూ ధన్యవాదములు తెలుపుతూ మీ అందరికీ నమస్కారం. జై శ్రీమాతాజీ. జై శ్రీ. సో ఎప్పటి నుంచో ఎందరో చెప్తున్నారు పరమాత్ముడు మన లోపలే ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు అని చెప్తున్నారు. అదే విధంగా దేహమే దేవాలయము అని కూడా చెప్పారు. కానీ ఇది ఒక మాటగానే ఇన్నాళ్ళు ఉండిపోయింది. కానీ మనం సహజంలోకి వచ్చిన తర్వాత మన యొక్క కుండలిని శక్తిని జాగృతం చేసుకున్న తర్వాత శ్రీమాతాజీ గారి యొక్క కృప వలన, యోగం ప్రాప్తించడం వలన మన శరీరంలో ఉన్నటువంటి సకల దేవతలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఏ పనులు నిర్వర్తిస్తున్నారు, వారు నిర్వర్తించడం ద్వారా మన శరీరం ఏ విధంగా పనిచేస్తోంది, మనం ఎలా జీవించగలుగుతున్నాం, అన్ని ప్రక్రియలు ఎలా జరుగుతున్నాయన్న విషయాల్ని మన స్వయం అనుభూతి ద్వారా ఈ సహజయోగంలో మనం తెలుసుకుంటున్నామండి. సో చక్కటి అత్యద్భుతమైనది, అంత సహజంగా అంత సరళంగా శ్రీ మాతాజీ గారు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ఆవిడ ఏం చెప్తున్నారంటే, ఎన్నో జన్మల్లో మీరు ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేశారు, పూజలు చేశారు, తపస్సు చేశారు. దాని యొక్క ఫలితమే ఈ జన్మలో అట్లీస్ట్ 7 జన్మలు మినిమం మీరు ఆ సాధన చెయ్యందే ఈ సహజయోగంలోకి రాలేరు. ప్రోగ్రామ్ అటెండ్ అయినా కూడా దీనిలోకి రాలేరు. ఎంతమంది మనం చూస్తున్నాం, రోజు 2, 3, 4, 5 లెఫ్ట్ అవుట్ అని బయటికి వెళ్ళిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే అర్హత లేకపోవడం. అలా కాకుండా మనం కంటిన్యూస్ గా మనం అటెండ్ అవుతున్నాం, అన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. ఇక ముందు కూడా ప్రతి నిత్యము మనం ధ్యానం చేసుకుంటూ ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సింది, ఇంకా ముందుకు పోవాల్సింది ఎంతో ఉంది. అంతా కూడా చాలా సరళంగా చాలా సహజంగా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా రెగ్యులర్ గా ఒక్క రోజు కూడా మానకుండా ప్రతి నిత్యము ధ్యానం చేసుకోండి, ఉప్పు నీటి చికిత్స చేసుకోండి, ఇంకా చిన్న చిన్న చికిత్సలు ఉన్నాయి, అవన్నీ కూడా చేసుకుంటూ మనలో ఉండే లోపాలని తొలగించుకుని ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి మన వంతు శుద్ధమైన కోరికతో మనం చేసుకున్నా ఉంటే మనం చక్కగా ఎదగచ్చండి. మన జీవితాన్ని ధన్యం చేసుకుని మనని మనం కాపాడుకుంటూ మానవాళిని కాపాడుతూ ఈ సృష్టిని అంతా కూడా కాపాడవలసిన బాధ్యత, ఆ సమయము ఇప్పుడు ఆసన్నమైందండి. ఆ బాధ్యతను మనం అందరం కూడా తీసుకుందాం. శ్రీ మాతాజీ గారు ఆ బాధ్యతను మనకి అప్పగించి వెళ్ళారు. సో దాన్ని ముందుకు తీసుకెళ్దామండి. సో ఇంత చక్కటి ధ్యానాన్ని మనకి ఇచ్చినందుకు ఆవిడకి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మళ్ళీ రేపు పొద్దున్న మనం ఇదే సమయానికి పొద్దున్న 5-10 నిమిషాల ముందే వచ్చి కూర్చుని ధ్యానంలో పార్టిసిపేట్ చేద్దాం. రేపు సహజయోగంలో మంత్రాలు ఏ విధంగా ఉపయోగించాలి, ఏ ఏ మంత్రాలు ఉన్నాయి అన్న విషయం గురించి మనం తెలుసుకుందామండి. సో ఇప్పటితో ఈరోజు కార్యక్రమం ముగుస్తోంది. రేపు మళ్ళీ పొద్దున్నే కలుసుకుందాం. జై శ్రీమాత.